అచ్చా ఈమెనేనా? ఏమైందమ్మా, జర బిగినింగ్ నుంచి చెప్పు. నేను మా వారు శేఖర్ అమీర్పేట్లోని ఓ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అండి. మూడు రోజుల నుండి హాస్పిటల్లో కనీసం చూడనివ్వట్లేదు సార్. పైగా నక్సలైట్ అంటున్నారు. అలాంటి అయిపోతుందా? అయినా హాస్పిటల్ ఎందుకు చున్నీరు సార్? ఎందుకు చున్నీరమ్మా? హాస్పిటల్ అయ్యే జాగిర్ అనుకున్నారా? అరే సీనో, నీ పేరేంటి? చంద్రశేఖర్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? ఏదో ఇది ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? మీకు వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ ఇంట్లో దొరికిన మ్యాప్లు స్కెచ్లు దేనివి? మీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? సిటీలో మీ వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పు, మాట్లాడవే. సార్ సార్ కాల్చింది. అరే మేము వదిలిపెట్టండి. అరే సార్ సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ నేను వదిలిపెట్టండి. అరే సార్ 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 పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. ప్లీజ్ సార్. సార్ పట్టుకోండి సార్. సార్ అంటే వీళ్ళు మీ హిట్ లిస్ట్ లో ఉన్నారనమాట. ఎందుకుంటారు సార్? వాళ్ళిద్దరు ఎన్కౌంటర్ స్పెషలిస్టులు కదా. వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? నమస్తే సార్. అరే ఏం సార్ ఏడు తమాష చేస్తాను? మీరే షూట్ చేస్తారు, మీరే దవాఖానలో చేస్తారు, మీరే ఎంక్వైరీ చేస్తారా? మేము లీగల్, జర మా పని కూడా మమ్మల్ని చేయనిండ్రి. నమస్తే వేణుగోపాల్ సార్. నమస్తే. 2 years బ్యాక్ మీ వరంగల్ ఎన్కౌంటర్ కేసు టేకప్ చేసి నేనే. యాద్ మర్చినవులే. ఎలా ఉన్నారు సార్? ఆ ఫుల్ బిజీ ఉన్నా. అయినా ఇదేంటి సార్, హాస్పిటల్లో ఎంట్రీ చేసిన ఏ సెక్షన్లో రాస్తుంది? మేము లీగలే, జర చెప్పుండ్రి నేర్చుకుంటాం. ఇంకా చాలు సార్, మస్తు అయింది. జరగండి జరగండి సార్, జరగండి 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 సార్. అంతా లేడీస్ వస్తాండ్రు, నువ్వు రామరా. శేఖర్, ఏంటిది శేఖర్? అసలు ఏమైంది? పోలీస్ తమ్మి గా బేడుది. సార్ రూల్స్ ప్రకారం తీయకూడదు సార్. చాలివా నీ రూల్స్ మస్తు చూసినాం. నీతో ఫోన్లో మాట్లాడక ఎవరిద్దరు వచ్చి షూట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడేమో వీళ్ళంతా మావోయిస్ట్ అని హిట్ లిస్ట్ అని ఏవేవో అంటున్నారు. నాకే అర్థం కావట్లేదురా మధు నాకు. నువ్వేం భయపడకు. ఈయన ధర్మారెడ్డి గారని లాయర్, మనకి హెల్ప్ చేస్తా అన్నారు. పిల్లి ఉచ్చాపోసిన సర్దైనా మీ లొల్లి మాత్రం కామన్. అమ్మా మధురిమా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకోకముందే అసలు ఏమైందో చెప్పు. చెప్పమ్మా, భయమేముంది చెప్పు. ఎప్పుడు పెట్టుండ్రు మైకులు. నేను శేఖర్ వైఫ్ ని. శేఖర్ ఇన్నోసెంట్ అండి. అనవసరంగా ఆయన్ని అనుమానిస్తున్నారు. మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వగా శేఖర్, ఈ కేసు అయితే ఫుల్గా స్టడీ చేసిన. సాక్ష్యాలు గా పక్క బలంగా ఉన్నాయి. గిసంటి కేసులో బెయిల్ దొరుకుడు కూడా కష్టమే. అంటే అమ్మాయి చెప్పినట్టు ఇంటి బ్రోకర్ గాని సాక్ష్యంతోనో ఇంకోని సాక్ష్యంతోనో కేసు అయితే ఫైట్ చేయొచ్చు. అట్లని కాదు, కానీ ఇట్లా ఎంతకాలం ఫైట్ చేస్తామో తెలియదు. ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో అస్సలు తెలియదు. అరే సీను, ఆ వరంగల్ ఆర్ఈసీ స్టూడెంట్ గారి కేసు టేకప్ చేసి ఎన్ని దినాలే? 4 సంవత్సరాలు అయింది సార్. విన్నావా? స్టిల్ వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. మరి ఇట్లుంటది కోర్టుతో వ్యవహారం అంటే. అసలు నీ కేసు జల్దీ ఖతం కావాలంటే తమ్మి నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకోవాలి. అరే ఏంటి సార్ మీరు మాట్లాడేది? అసలు ఒప్పుకోలేదు, నేనే తప్పు చేశాను. ఇప్పుడు అది కాదు సార్. అరే టెన్షన్ పడకు తమ్మి, నువ్వేం చేసినావు? నువ్వేం తప్పు చేయలే కదా నేను అంటున్నా. తుపాకి నీ దగ్గర నుంచి వెళ్ళింది కానీ నువ్వైతే వాళ్ళని షూట్ చేయలే. ఉల్టా వాళ్ళే నేను షూట్ చేసిండ్రు. లే, అవును, నీ కేసు ఫుల్గా స్టడీ చేసిన తమ్మి. సార్, నన్ను నా పెండ్లం ఏమైనా చేస్తారని భయంతో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన. ఆ తుపాకితో కానీ మిగిలిన ఐటమ్స్తో కానీ నాకేం సంబంధం లేదు అని చెప్పు. కథం, మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి మధు ఇది? చెయ్యని తప్పు చేశానని చెప్పాలా? అసలు మీరేం మాట్లాడుతున్నా మీకు అర్థం అవుతుందా సార్? తమ్మి, ముళ్ళ కంప మీద గుడ్డ పడింది. సార్ అని మెల్లగా లాక్కోవాలి కానీ సర్రం లాగిన వరకు గుడ్డ చిరిగిపోతుంది. ఈ కేసులో కిందికి మీద చేసి ఎట్లయినా సింపతి మీద మనం శిక్ష తగ్గించుకోవాలి. అప్పుడు 3 నెలలు 6 నెలలు మాక్సిమం 1 year పడుతుంది. లేకుంటే నక్సలైట్ యాక్ట్ కింద కమ్సే 8 సార్లు. ఇవాళ రేపు బాగా టైట్ చేసిండ్రమ్మా, మినిమం 8 years. కానీ మధులో ఒప్పుకుంటే రేపు నలుగురిలో తలెత్తుకోండి. నలుగురు గురించి మనకి అనవసరం శేఖర్. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. పెళ్ళవక ముందు నువ్వు మాట నవ్వుగుర్తుందా? దుబాయ్ వెళ్ళి ఓ సంవత్సరం ఏదైనా జాబ్ చేసి ఫినాన్షియల్గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని. ఇప్పుడు అంతే. నువ్వు దుబాయ్లో ఉన్నావనుకుంటా. అక్కడుంటే కలవడం కుదరదు.
ఇక్కడైతే కనీసం కలవచ్చు. యువరానర్ ఎన్ చంద్రశేఖర్ ఎలియాస్ శేఖర్ అనే ఈ వ్యక్తి తను యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తూ మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని వారికి నగరంలో ఆశ్రయం ఇచ్చి వాళ్ళ ఆయుధాల సేకరణలో సహాయం చేయడమే కాకుండా సంఘ విద్రోహ చర్యలకు కూడా పాల్పడుతున్నాడు. ఈ విషయం కనిపెట్టిన యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఆఫీసర్లు నగేష్ దివాకర్లు అతని ఆచూకీ కనుక్కుని అక్కడికి చేరుకోగా వాళ్ల మీదే కాల్పులు జరపబోయాడు. ఇటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండటం మన దురదృష్టకరం. అందుచేత ఇతన్ని కఠినంగా శిక్షించి ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ వారు ఎవరండి? ధర్మారెడ్డి గారు మీరేనా? నేనే సార్. నా క్లయింట్ తప్పు చేసిండు, గదైతే నేను కాదంటలే. కానీ పీపీ గారు అన్నట్టు ఆయుధాలు, సంఘ విద్రోహ చర్యలు గా పెద్ద మాటలైతే వాస్తవం. ఒత్తిడి ఎవరన్నారు? ప్రెజర్. కోర్టుకి జల్దీ రావాలనే ప్రెజర్లా నేనే 5-6 సార్లు సిగ్నల్ బ్రేక్ చేసిన. మరి అది తప్పు కాదా? పిల్లలు మంచిగా చదువుతలేదనే ప్రెజర్లా పేరెంట్స్ పిల్లల్ని కొడతారు. మరి గది తప్పు కాదా? ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలి అనే ప్రెజర్లా రాజకీయ నాయకులు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, ఫెయిల్ అవుతారు. మరి గది తప్పు కాదా? అసలు ఈ దేశంలో తప్పు చెయ్యంది ఎవరన్నా అట్లనే నా క్లయింట్ కూడా ప్రెజర్లా చిన్న తప్పు చేసిండు. గా కేసు అయితే ఖుల్లం తమరు ముందున్నది. జడ్జిమెంట్ కూడా తమరు ఇయ్యాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏమయ్యా, నువ్వు ఈ నేరం ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఈ కేసులో వాదోపాదాలను వినటం, సాక్ష్యాధారాలను పరిశీలించడం జరిగింది. ఎక్కడో వెనుకబడ్డ జిల్లాల్లో ఉండి చదువు లేక నిరుద్యోగంతో బాధపడుతూ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి మీద కాస్తో కూస్తో జాలి చూపించవచ్చు. కానీ చదువుకుని గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న చంద్రశేఖర్ ఎలియా శేఖర్ అనే ఈ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ సెక్షన్ 8 మరియు ఆర్మ్స్ యాక్ట్ 25, 26, 27 కింద 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్షణ విధిస్తున్నారు. చెప్పండి సార్. సార్ సార్ జడ్జి గారు, సార్ నేను చెప్పండి వినండి సార్. సార్ సార్ జడ్జి గారు, చెప్పండి వినండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం వినండి సార్. అసలు ఇట్లా ఎందుకైందని నాకైతే సమర్థలేదు. నువ్వేం ఫిగర్ పడకమ్మా, ఇది ఒక్కడే కొట్టా. హైకోర్టు పోదాం, అవసరమైతే సుప్రీం కోర్టుకి పోదాం. నేనున్నా కదా. ఈడ కాదు కానీ ఒక్క పాలు ఇంటికి వాళ్ళు చెప్తా అన్నాడు సీను. సార్, ఆ కేసీరావు గారిని కేసు ఏ బెంచ్ మీద ఉందిరా? 4th బెంచ్ సార్. మరి ఏంటేమన్నా నడు. అమ్మ మధు, ఊరుకోమ్మా, ఊరుకో. నేను వచ్చేసాగా, నీకు ఇంకేం పర్వాలేదు. వాడు నీచుడు తల్లి. నువ్వే మా మాట వినకుండా వాడిని పెళ్లి చేసుకున్నావు. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను. వాడి మానాన్ని వాడిని వదిలేసి నాతో వచ్చేసేయమ్మా. నువ్వు తండ్రివే కాదనుకున్నా, కనీసం మనిషి కూడా కాదు నాన్న. శేఖర్ నా భర్త, అతని బిడ్డకి నేను తల్లిని. ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు నన్ను వదిలేసినట్టు నేను శేఖర్ని వదలను. అవసరమైతే శేఖర్ కోసం ఎవరినైనా వదులుకుంటాను, ఎంతమందినైనా ఎదుర్కొంటా. శేఖర్ని బయటికి తీసుకొస్తా. అది కాదమ్మా నేను చెప్పేది. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ నాన్న. డోర్ ఓపెన్ చేయి. హలో. చక్కగా కూర్చో. నిలవ జరుగు. చెట్టు తీరా. నీకు బొట్టి పెట్టి చెప్పాలరా. రై
సార్ వీడు పప్పులో బొద్దింక పడిందని కిచెన్లో గొడవ చేస్తున్నాడు సార్. సూపరింటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మిగతా ఖైదీలను రెచ్చగొడుతున్నాడు సార్. అచ్చా, ఈ రైటింగ్ మంచిగుంటుందా? కుమారో చాయ్ చెప్పు. అలాగే సార్. ఏం లేదు, నీ రైటింగ్ మంచిగుంటే నేను కూడా నీతోనే 3-4 వినతి పత్రాలు రాయిద్దామని. రాయ్ వినతి పత్రం. రాజ్ కపూర్ ఏమన్నాడు విన్నావా? ఈనాయ మర్నాయ. అర్థం ఈయన్నే బతకాలే, ఈయన్నే చావాలి అంటే గీ జైలు అన్నట్టు. చట్పట్. ఏం చేసినవరా నువ్వు? ఏం చేసిండు వీడు? సొంత అన్నం చంపాడు సార్. సొంత అన్నాన్ని చంపిండంటే వదిన మంచి కోఆపరేషన్ ఇచ్చి ఉంటుంది. అట్లా డైరెక్ట్గా చూస్తే నాకు భయం కాదా? పెండ్లి సూపుల పోరిలాగా మెల్లగా తలెత్తి చూడాలి. ఇట్లా సమజైందా? ఎడ చూస్తున్నావురా? నన్ను చూడు. నీ పేరేంద్రా? శేఖర్. పేరు అడిగితే శేఖర్, నాని, చంటి అని ముద్దు పేర్లు చెప్తే ఎట్లారా? మొత్తం పేరు చెప్పాలి. చెప్పు. చంద్రశేఖర్. గీత అఫీషియల్గా ఉంది. ఏం చేసిండు వీడు? ఈడొకడు. ఒరే పూర్ణ, చెత్తనాయలా పగల ఫోన్ చేద్దాను ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పు. సరే నేను మాట్లాడతాను. పెట్టేయి. పేరేంటి? హలో సార్, నమస్కారం సార్. ఏంటి నేను ఎవరా? నా పేరు తిలక్ సార్, లబ్బీపేట్ తిలక్. మాది విజయవాడ సార్. చెప్పేది విను. మా వాళ్ళు వస్తారు, మన సెటిల్మెంట్ ప్రకారం అమౌంట్ ఇచ్చి పంపించాం. పేరు చెప్పలేదు? శేఖర్. శేఖర్, నీకు మంచినీళ్ళు కావాలంటే అవి తాగు. మినరల్ వాటర్ ఆరోగ్యానికి మంచిది. నా పేరు ఇందాక చెప్పానుగా. సెల్మేట్ ఒక్కడనే ఉంటే బోర్ కొడుతుందని నేనే ఎవడన్నా వేయమన్నాను. మన ఫ్లాష్ బ్యాక్లు తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? నెమ్మదిగా అలవాటు అవుతులే. ఒక్క మన సెల్లోనే పినాయిల్ ఉంటుంది, మిగిలిన సెల్లలో అంతా వాసనకే చచ్చిపోతారు. నువ్వేం టెన్షన్ పడకు, మన సెల్లో విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది. గుడ్డు నాకు, ఫుడ్ నీకు. పాండు, శంకర్,
గిది తింటే బలం వస్తుంది, గిది తింటే జోష్ వస్తుంది, గిది తింటేనేమో మజా వస్తుంది. రాత్రికి మళ్ళా కలుద్దాం. వాడి పేరు సయ్యద్. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. స్కూల్ బస్ హైజాక్ చేసి 3 అమ్మాయిలను రేప్ చేశాడు. వాడు సైకో. పైగా జైలర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఇవన్నీ నీకు ఎందుకు కానీ కొంచెం వాడికి దూరంగా ఉండదు. కేసు ఓడిపోతే ఈ రేంజ్లో పైసలు వస్తాయని తెలిస్తే అన్ని కేసులు ఓడిపోతాయి. అప్పుడు మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? హాస్పిటల్లో మిమ్మల్ని చూడగానే ముందు మేము భయపడ్డాం. భయపడితేనే కదా నా తానికి వచ్చేది. కోర్టులో వాడిని బాగానే నమ్మించారు. నమ్మించుడే తమ్మి నా ఉద్యోగం. గదే చేసిన. మిగిలిన అమౌంట్ ఇంకో వారంలో అది అమౌంట్ ఏముంది. రవీందర్ రెడ్డి మా బామ్మర్ది 3 సంవత్సరాల నుంచి ఎస్ఐ సెలక్షన్కి పోతాండు వస్తాడు మళ్ళీ పోతాండు. కానీ ఈసారి ఎస్ఐ లెక్క తిరిగి రావాలి. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బావ లాయర్, బామ్మర్ దేశాయ్, ఇంకేముంది? ఇద్దరు కలిసి దేశాన్ని ఎవరు కావా దివాకర్ భలే మజాక్ చేస్తావు నువ్వు. కాకి బుద్ధి కొనిచ్చినావు కదా బామ్మర్. లేదు, ఇప్పటికీ నీ కళ్ళల్లో రెస్పెక్ట్ లేదు. అరే సీనియర్ని కదా, రెస్పెక్ట్ వద్దా? చలో రెస్పెక్ట్ లేదు. కనీసం గుడ్డు మీద ఉన్న ప్రేమ కూడా లేదా? లేదా లేదా రేయ్, ఇది సెంట్రల్ జైలు కాదు, సయ్యద్ జైల్. రండ్రా. తోసుకోకుండా క్యూలో వెళ్ళండి. ఎవరిది? శేఖర్ వైఫ్ సార్. నేను చూసుకుంటా పో. ఏందది? సార్ చేతిలో ఏంది అంటున్నా. హల్వా. అబ్బా, అదిరింది రుచి. మంచి కండబట్టిన క్యారెట్ అనుకుంటా. పైగా వేసినావు మెత్తగా నోట్లో కరిగిపోతాంది. అరే కష్టపడి చేసి ఉంటావు, మరి నేనేమో ఎంగిల్ చేసిన. పర్లేదులే, నేను ఎంగిల్ చేసినా మళ్ళా మీ ఆయన తినొచ్చు. ఏమంటావు? తీసుకోపో పో. ఇటీవమ్మా తప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? డాక్టర్ దగ్గరికి
వినిపించట్లేదు శేఖర్. డాక్టర్ అమ్మా, డాక్టర్ అన్నాడు. ఏంటి? డాక్టర్ దగ్గర చెకప్ చేసుకున్నావా? డాక్టర్ దగ్గర చెకప్ చేసుకున్నావు. వద్దు. ఏంటి? మళ్ళీ చెప్పు. శేఖర్. టైం అయిపోయింది అందరినీ పంపించేద్దాం వదలే. పక్కమ్మా. పదండి, టైం అయిపోయింది శేఖర్, గట్టిగా చెప్పు. ఇప్పుడు చెప్పు శేఖర్. ఇంతగా వినపడలేదు. వద్దు. ఏయ్, నడవయ్యా టైం అయింది రండమ్మా సార్, ఒక రండి నిమిషం. టైం అయింది ఏయ్, నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ నీకేమైందో చెప్పట్లేదు. ఈ దెబ్బలేంటి? ఇక్కడ ఎవరన్నా? చిచ్చి, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బాత్రూమ్ వేసరికి కడగారు కదా, జారిపట్టాను. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. బాధపడవద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటావు ప్లీజ్. లేదు, ఇంకో మంచి లాయర్ని కలుసుకుని హైకోర్టుకి అప్పీల్ చేస్తా. కేసు వదిలిపెట్టును శేఖర్. సరే, కాసేపు ఈ కేసులు కోట్లు మర్చిపో. మన వెంకటప్ప ఎలా ఉన్నాడు? వాడిని అసలు పట్టించుకుంటున్నావా? ఇంకా వెళ్ళు మధు, ఇప్పటికి చాలాసేపు అయింది. ఇంకోసారి సెంటర్తో చెప్పించుకుంటే బాగోదు. వెంకటప్ప జాగ్రత్త.